ఓం శ్రీ మాత్రే నమః. మీరు రాసి పెట్టుకోండి. మీనరాశి వారికి అదృష్టయోగం, నమ్మలేని పెను మార్పులు. డిసెంబరు నెల వీరికి ఒక స్త్రీ కారణంగా పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగి వచ్చిన ఆపలేడు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, డిసెంబరు నెల వీరికి ఒక స్త్రీ కారణంగా ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు మీనరాశికి చెందుతారు. మీనరాశి వారికి సమయం అంతా కూడా బాగుంటుంది. ఉత్సాహంగా పనులన్నీ కూడా చక్కబెడతారు. మీనరాశి వారికి సమయంలో చాలా అదృష్టయోగం అనేది పట్టబోతోంది. డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా అదృష్టయోగం అయితే మీకు రాసిపెట్టి ఉంది. ఆ స్త్రీ ఏ రూపంలోనైనా సరే రావచ్చు. అన్ని విధాలుగా కూడా ఆ స్త్రీ కారణంగా మీకు అనుకూలత అనేది అధికంగా ఏర్పడబోతోంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. మీరు ప్రతిభకు గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా చాలా అనుకూలమైన సమయము. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం మీకు శ్రేయస్సును తెస్తుంది. చంద్ర అనుగ్రహంతో మనోబలం పెరుగుతుంది. బృహస్పతి యోగం శుభాన్ని ఇస్తుంది. ప్రశాంతంగా ఆలోచించి పనులు ప్రారంభిస్తే విజయాలు ఖాయం. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ దైవబలం మీకు తోడుగా ఉంటుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో అభివృద్ధి సాధిస్తారు. ఓర్పు మీ ప్రధాన బలం. సూర్య ధ్యానం మీకు ఎంతగానో శక్తినిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ మీనరాశి వారికి డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది, ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి వారికి డిసెంబరు నెల అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా కూడా మనం చెప్పవచ్చండి. ఈ మాసంలో ఈ మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే మీకు పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఆర్థికంగా ఈ నెల అయితే చాలా బాగుంటుంది. వృత్తిలో ఉన్నతి కారణంగా ఆదాయం అనేది పెరుగుతుంది. ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారా కూడా లాభం చేకూరవచ్చు. 12వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. గృహోపకరణాలు లేదా వాహన కొనుగోలు కోసం ఖర్చు కూడా చేస్తారు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు పై పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది చాలా మంచి సమయం. కానీ ఊహాజనిత వ్యాపారాలలో జాగ్రత్త అనేది మీకు చాలా అవసరంగా కావచ్చు. కుటుంబ జీవితం కూడా మీకు ఈ సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గురువు 4వ ఇంట్లోకి రావడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకతో సందడి ఉంటుంది. అయితే 1వ ఇంట్లో శని కారణంగా మీలో కొంత నిరాశ, నిస్పృహ కలగవచ్చు. అది కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేయవచ్చు. మీ యొక్క భావాలను వారితో పంచుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో సంబంధాలు చక్కగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని వలన కీళ్ల నొప్పులు, అలసట లేదా దీర్ఘకాలిక సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు. కానీ 6వ ఇంట్లో కేతువు రోగ నిరోధక శక్తిని కూడా ఇస్తాడు. 4వ ఇంట్లో గురుడు ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్త పడాలి. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు అది సువర్ణ అవకాశం. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం లభిస్తుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి నెల ద్వితీయార్థం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. 4వ ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు విజయాన్ని సాధిస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి 10వ ఇంట్లో కుజుడు చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తాడు.
ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కోసం కొన్ని పరిహారాలు కూడా ఈ సమయంలో మీరు పాటించాలి. జన్మశని ప్రభావం అనేది తగ్గడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామివారిని దర్శించండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. 4వ ఇంట్లో గురువు అనుగ్రహం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని పూజించండి. రాహు అనుగ్రహం కొరకు 12వ ఇంట్లో రాహు కారణంగా నిద్రలేమి సమస్యలు ఉన్నట్లయితే కనుక పడుకునే ముందుగా ధ్యానాన్ని చెయ్యండి. మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం చేయడం కూడా మీకు అంతా కూడా మంచిది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి చేతులు పాదాలు చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి. వీరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని కూడా పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసికంగా ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు అనేవి వీరు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే పనులను వీరు కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. మీనరాశి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా వీరు దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ మీన రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగారపరుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులన్నీ వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు అయితే వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.